నమస్తే అండి. జయశ్రీ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఆ, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఊరు లక్షపేట అంటే ఇది లక్షపేటలో అమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి. మంచి వాతావరణము, పచ్చని చెట్లతోటి చాలా బాగుంటుంది. ఈ దగ్గరలో కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో గోదావరి కూడా ఉంటుందండి. అక్కడ వాతావరణము చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఇల్లు గేటు అక్కడ ముందు గేట్ ఒకటి ఉంటుంది, పక్కకు ఒక గేట్ ఉంటుందండి. ప్రతి ఒక్క చెట్టు ఉందండి ఇంట్లో. సూపర్గా సపోటా, మామిడి, జామ, ఉసిరి ప్రతి ఒక్కటి చెట్టు ఉందండి. ఇల్లు కూడా చాలా బాగుంటుందండి. రీసెంట్గా పైన ఫ్లోర్ కూడా వేశారు. ఇల్లు చాలా బాగుంటుందండి. ఇల్లు వాతావరణము అంతా బాగుంటుంది. వెళ్ళ వెళ్ళాలనిపిస్తుంది, ఊరికే వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేము కదా మనము. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇల్లు కదా, చుట్టం చూపుగా వెళ్ళాల్సిందే అక్కడికి. సోఫా కలరు, కర్టెన్స్ కలరు అంతా ఒకలాగా తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు. టీవీ ఉంది, టీవీ కూడా టీవీ చూస్తూ మేము వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటామండి. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూము ఇక్కడే మేము పడుకునేది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా గడిపేస్తామండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. ఎంతైనా ఆడపిల్లలకి అమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా సంతోషం కదండి. ఒక్కరోజైనా ఉండాలనిపిస్తుంది అక్కడ, ఒక రోజైనా గడపాలనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా మనము ఎంత ఏజ్ వాళ్ళైనా కూడా ఏదైనా కూడా వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న స్వతంత్రము మనకి ఇక్కడ ఉండదు కదా, అంత బాగుంటుంది. ఇది కిచెన్ రూములో దేవుళ్ళు, కిచెన్ సామాను అంతా ఉంటుందండి. మా ఉన్నప్పుడైతే చాలా పూజలు. లలితమ్మ వారి భక్తురాలు అమ్మ. రీసెంట్గా ఒక 8 years అయింది అమ్మ చనిపోయి. బాగుంటుందండి ఇల్లు. పైన ఫ్లోర్ కూడా ఉంది, అది తర్వాత వీడియోలో చూపెడతానండి. నమస్తే అండి అందరికీ. ఇంతేనండి ఇది.